అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులన్నీ చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరకలేదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోతున్న సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులన్నీ అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తూ ఉండేది. యజమానులకు తెలియకుండా మేకల్ని ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా, నీ పనితనం చూడాలనుకుంది అని తోడేలుని అడిగింది. అప్పుడు తోడేలు, ఈరోజు రాత్రికే నిన్ను తీసుకెళ్తాను, రాత్రికి సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊరివారు గమనించారు. ఆ నగరంలో ఎలా మేకల్ని తెలుసుకోవాలని కొందరు యువకులు మేకల్ని కాపలా కాస్తూ ఉన్నారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశిస్తూ మేకల్ని తినడానికి వాటి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని అడిగింది. తోడేలుకు సాయంగా వచ్చావు, నిన్ను మాత్రం ఎలా విడిచి పెడతామంటూ కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తినగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి తేరుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదనుకొని కోతి అనుకుంది. అప్పటి నుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది.